ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ముందుగా మన ఛానల్ సభ్యులందరికీ అలాగే శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలకి ఎంత సమయం పడుతోంది, అలాగే 300 రూపాయల దర్శనం టికెట్ల యొక్క విడుదల వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 16వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 67,294 మంది భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 22,765 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,94,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 6 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు శ్రీరామనవమి పండుగ ఉన్న కారణంగా తిరుమల ఆలయంలో సుపదం చిన్నపిల్లల ఇన్ఫాంట్ దర్శనాన్ని ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అలాగే ఆర్జిత సేవలలో ఒకటైన సహస్ర దీపాలంకరణ సేవను కూడా ఈరోజు అంటే ఏప్రిల్ 17వ తేదీన క్యాన్సిల్ చేయడం జరిగింది. కనుక ఈ శ్రీరామ నవమి రోజున ఎవరైతే చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి రావాలనుకున్నారో, అలాగే ఎవరైతే భక్తులు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కలిగి ఉన్నారో వారికి ఈరోజు సేవ కానీ దర్శనం కానీ ఉండదు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి ఏ నెల వరకు ఫుల్ అయిపోయాయి, తదుపరి కోటా ఎప్పుడు విడుదల చేస్తారు అని అడిగారండి. ముందుగా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారండి. వాటిని ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో విడుదల చేస్తారు. అన్ని రకాలైన దర్శనం టికెట్లలో ఎక్కువగా భక్తులు బుక్ చేసుకునేది 300 రూపాయల దర్శనం టికెట్లే కాబట్టి వీటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. ఈ 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి ప్రస్తుతం జూన్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. అయితే 2024 జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ల విడుదల గురించి టీటీడీ వారి నుంచి సమాచారం అనేది వచ్చేసిందండి. 2024 జూలై నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను ఈ ఏప్రిల్ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వారి యాప్లో విడుదల చేస్తున్నారండి. భక్తులు ఆ టైంకి ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. అయితే ఈ టికెట్స్ బుకింగ్ టీటీడీ అఫీషియల్ యాప్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. భక్తులు ఆ యొక్క లింక్ ద్వారా ఈ 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు శ్రీవారి దర్శనానికి పిల్లలని తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల లోపు ఉండాలి అని అడిగారండి. 12 ఏళ్ల లోపు వయసు ఉన్న చిన్న పిల్లలకు ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్తున్నా కూడా వారిని నేరుగా మీతో పాటు దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. 12 లేదా 12 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న చిన్న పిల్లలు ఉన్నట్లయితే వారికి ఖచ్చితంగా దర్శనం టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గోవిందరాజు సత్రాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారా అని అడిగారండి. ప్రస్తుతం గోవిందరాజస్వామి సత్రం అనేది రెనోవేషన్ వర్క్లో ఉందండి. ఆ సత్రాన్ని కొట్టేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు కాబట్టి అక్కడ దర్శనం టికెట్లు కానీ రూమ్స్ కానీ ఇవ్వటం లేదు. తిరుపతిలో ప్రస్తుతం అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ప్రతిరోజు దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారు. అలాగే ఇంకొకరు 300 రూపాయల దర్శనం ఎంత సమయం తీసుకుంటున్నదో తెలుపుగలరా అని అడిగారండి. ప్రస్తుతం 300 రూపాయల దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే
ఆఫ్లైన్లో డోనర్స్ టికెట్ ఎక్కడ ఇస్తారు అని అడిగారండి. డోనర్స్ దర్శనం అంటే శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్స్ అండి. ఆఫ్లైన్లో వాటిని ఎక్కడ ఇస్తారంటే ప్రతిరోజు తిరుమల కొండపైన జేఈఓ ఆఫీస్లో ఉదయం 8 గంటల నుంచి డోనర్స్ దర్శనం టికెట్ని ఇస్తారండి. ఆ టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఆ శ్రీవాణి ట్రస్ట్కి మీరు 10,500 రూపాయలు డొనేట్ చేసినట్టయితే ఒక విఐపి దర్శనం టికెట్ అనేది మీకు ఇవ్వటం జరిగింది. ఇలా ఎంతమందికి టికెట్లు కావాలంటే అంత డొనేషన్ ఇచ్చి మీరు దర్శనం టికెట్లని తీసుకోవచ్చు. ఉదయాన్నే 6 గంటల నుంచి మీరు అక్కడ ఉంటే 8 గంటలకు మీకు టికెట్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.